అధికారంలోకి వచ్చాక 70,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు రుజువు చేయాలని అన్నారు కేటీఆర్. ఒకవేళ రుజువు చేస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ చేశారు. సెక్యూరిటీ లేకుండా రేపు విఎం గ్రౌండ్ కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, వాళ్ళ మీరు మాత్రమే కాదు, టీవీలలో పేపర్లలో సోషల్ మీడియాలో మరి ఇవాళ ఈ సభ మీరు మాట్లాడిన మాటలు విన్న తల్లిదండ్రులను కూడా నేను అడుగుతా ఉన్నా, ఈ విద్యార్థుల తల్లిదండ్రులు, ఈ నిరుద్యోగుల తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఎవరికి ఓటేసినామో ఎవరిని ఎన్నుకున్నామో ఇప్పటికన్నా మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. మీరు పొలాలకు నీళ్లు అడిగితే కోసి నెత్తురు జల్లుకోండి అంటున్నాడు. మీ బిడ్డలు కొలువులు అడిగితే ఎండ్రిని దాగండి బాయిలో దుంకండి అంటున్నాడు. ఎట్లాంటి ఉన్మాద పార్టీకి, ఎంత కావురం, ఎంత అహంకారం తలకెక్కిన దుర్మార్గుడికి మీరు ఓట్లేసినారో ఈ పాటికన్నా మీకు. గ్రూప్ 1 మెయిన్స్ కోసం 1:100 పిలుస్తా అని చెప్పిండ్రు. పిలువురా నాయన అంటే మరి మళ్ళీ తలకు మాసిన సన్నాసులు అని తిడతాడు. గ్రూప్ 2 ఉద్యోగాలు 2,000కు పెంచరా నాయన నువ్వే చెప్పినావు అంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటాడు, లాగుల తొండలిడిసి పెడతా అంటాడు, శంకినీలను తిడతాడు. 25,000 మెగా డిఎస్సి ఎక్కడా దగా డిఎస్సి చేసినావు, నువ్వు మెగా డిఎస్సి కాదు ఇచ్చింది అంటే మళ్ళీ నీ గుడ్లు వీకి గోటీలాడతాను చిల్లర మాటలు మాట్లాడతాడు. వయో పరిమితి ఆనాడు కేసీఆర్ గారు పెంచినరు, నువ్వెందుకు తగ్గించినావు అట్లే ఉంచు అంటే దాని మీద స్పందన ఉండదు. ఎందుకింత అహంకారం, ఎందుకింత బలుపు? ఈ అవమానాలు, ఈ అవహేళనలు మర్చిపోతారు తెలంగాణ పిల్లలు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? కేటీఆర్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. కేటీఆర్ సరూర్ నగర్ లో పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించారని కౌంట్ ఇచ్చారు. బీఆర్ఎస్ ది పేపర్ లీక్ల పాలన, రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే బీఆర్ఎస్ కు బుద్ధి చెప్తారని అన్నారు అడ్లూరి లక్ష్మణ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక ఉస్మానియా గడ్డపై పోయిండా, యువత గడ్డపై పోయిండా అంటున్నా. ఎందుకు పోలేదని అంటున్నా నేను. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించినటువంటి తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు కుటుంబాన్ని లెక్క చేయకుండా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించిన ఆ చదువును పక్కకు పెట్టి మా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి యువత 90% గ్రామాలకు వెళ్ళి పేద కుటుంబానికి వచ్చిన వాళ్ళంతా కూడా తెలంగాణ బిడ్డలంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటారు, కాకతీయ యూనివర్సిటీలో చదువుకుంటారు. ఉన్నతమైన చదువుకునేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించి తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించే విధంగా రెచ్చగొట్టి మీరు యువతకు మీరు అధికారం ఉన్న రోజు ఏ రోజు యువతకు సంబంధించిన విషయం లోపల ఎన్నడన్నా ఒక్కరోజన్నా అక్కడ మేము మీటింగ్ పెట్టి ఆ యువత కష్ట సుఖాలు పాల్పంచుకున్నారా? మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుమారు 2 సార్లు నేను వెల్ఫేర్ మినిస్టర్గా వారి వెంబడి నేను పోయినా. ఉస్మానియా విద్యార్థులందరికీ ఒక మాట ఇచ్చాడు. నేను ఈరోజు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ పై మీటింగ్లో ఈరోజు నేను వచ్చినా, ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం రేపు అతి త్వరలో ఒక 1,000 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పరంగా నిధులు ఆమోదం తెలిపిన రోజు మళ్ళీ ఆ రోజు నేను వస్తా అని చెప్పేసి మాట ఇచ్చి అదే డిసెంబర్ నెలలో మా వెల్ఫేర్ పరంగా ఉన్నటువంటి ఫౌండేషన్ సంబంధించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులందరికీ కూడా మాట ఇచ్చిండు. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, మీ అన్నగా చెప్తున్నా, నిరుద్యోగ వీళ్ళకు పక్షాన ఈ కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీని గొప్పగా ఈ రాష్ట్రంలో ఉన్నత స్థాయిలో తీసుకొచ్చే విధంగా నిధులు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిన మాట పరంగా 2 మీటింగ్లు చేసినాం. యువత పక్షాన మేము నిలబడ్డాం. మరి ఆ విధంగా మేము ఈరోజు సుమారు 67,763 నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇచ్చి వారి కళ్ళల్లో సంతోషం రేపు పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అనేక అంశాల విషయంలో కూడా మేము ప్రజల మధ్యలో ఉండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ముందుకెళ్తుంటే ఏం అర్థమైతలేదు మా బావకు బావమార్దికి ఇద్దరికి. ఏదో విధంగా వారానికి ఒక కార్యక్రమం తీసుకోవాలి. ఆ కార్యక్రమం తీసుకొని సోషల్ మీడియాలో సోషల్ యూనివర్సిటీ ద్వారా నోటికి ఇష్ట ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని ఏది పడితే అదే మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఏదో విధంగా ఇరికాటంలో పెట్టాలి. వాళ్ళు ఫస్ట్ ఏం మాట్లాడిన గత 3 నెలల క్రితం తీసుకోండి, సివిల్ సప్లై గురించి మాట్లాడారు, సివిల్ సప్లై అయిపోయింది. బొగ్గు గురించి మాట్లాడారు, బొగ్గు అయిపోయింది. వెల్ఫేర్ గురించి మాట్లాడాడు, వెల్ఫేర్ అయిపోయింది.
మళ్ళీ యువగర్జన పేడు వర్గాలతో ఇలా మాట్లాడుతాడు. వాళ్ళకి ఏందంటే రేపు 29 వరకు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వస్తుంది అధికారంలోకి రెండోసారి, మా ఉనికి గల్లంత అవుతుంది, ఏదో విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేస్తా అని చెప్పి యువగర్జన పేరు మీద ఏదైతే మాట్లాడిన పచ్చి అబద్ధాలని మేము పూర్తిగా ఖండిస్తున్నాము. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుంటే